ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేసింది సుప్రీంకోర్టు. ఏదైతే రణవీర్కి సంబంధించినటువంటి అంశంలో అతను మాట్లాడినటువంటి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి వ్యవహారంలో దేశమంతటా రచ్చని ఇండియా హ్యాస్ గాట్ టాలెంట్ యూట్యూబ్లో షో వివాదం తాలూకు మంటలు ఇంకా చల్లారలేదు. ఆ షోలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా చిక్కుల్లో పడినటువంటి నేపథ్యంలో మెదడులోని చెత్తనంతా వాంతి రూపంలో బయటపెట్టుకున్నాడు సుప్రీంకోర్టు. ఆయన తీవ్రంగా తలంటింది కూడా అప్పట్లోనే. ఈ వ్యవహారంలో రణవీర్తో పాటు సదరు షో హోస్ట్ సమైర్ అయినా కూడా పలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంత ప్రగడకు కారణమైన వివాదాస్పద ఎపిసోడ్ మీద ఇటీవల కెనడాలో నిర్వహించిన ఓ షోలో సమై వ్యంగ్యాస్త్రాలు విసిరి తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. బాగా ఫన్నీగా ఏవేవో చెప్పి నవ్విస్తానని అనుకుంటున్నారేమో. బీర్ బైసెప్స్ రణవీర్ అలహాబాది అని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బహుశా నా టైం బాగాలేనట్టుంది, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని నా పేరే సమయ్ అని ప్రేక్షకులను ఉద్దేశించి రైనా వ్యాఖ్యలు చేశారు. ఈ షో టికెట్లు కొనడం ద్వారా నా కోర్టు ఖర్చులు భరించినందుకు కృతజ్ఞతలు అంటూ ముక్తాయించారు. సోమవారం అలహాబాదియా పిటిషన్ మీద విచారణ సందర్భంగా రైనా తాజా వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించి మరియు వాటి మీద కన్నెర చేసింది. ఈ అతి తెలివి కుర్రోళ్ళు తమకే అన్నీ తెలుసు అనుకుంటారు, మనల్ని బహుశా పనికిరాని పాత్రంగా భావిస్తారేమో తెలియదు. వీళ్ళలో ఒకరు కెనడాకి వెళ్ళి మరి ఆ పనికిమాలిన ఎపిసోడ్ను మరోసారి పనిగొట్టుకుని ప్రస్తావించారు. ఈ కోర్టు న్యాయ పరిధి ఎంతటితో తలుచుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోగలదో బహుశా వాళ్ళకి తెలిసినట్లేదంటూ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు. కాకపోతే ఎంతైనా వాళ్ళు కుర్రోళ్ళు, మేము అర్థం చేసుకోగలం, అలాంటి చర్యలు ఏవి తీసుకోదలచలేదంటూ స్పష్టం చేశారు. చేసిన తప్పులు వాళ్ళకి ఎప్పుడైనా పశ్చాత్తాపడుతున్నారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అలహాబాదియా కూడా ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ గట్టిగా చురకలేశారు. కొందరు గిరాకీ లేని వ్యక్తులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పెట్టి పనికిరాని వ్యాసాలు రాసి వదులుతున్నారని మాకు తెలుసు. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా బాగా తెలుసు. ప్రాథమిక హక్కులు తమ సొత్తని ఎవరైనా భావిస్తే పొరపాటు. మన దేశంలో ఎవరికైనా సరే బాధ్యతలతో పాటు హక్కులు వర్తిస్తాయి. హక్కులను ఆస్వాదించాలంటే వాటితో పాటు రాజ్యాంగం కల్పించిన బాధ్యతలు నిర్వర్తించి తీరాల్సిందే. దీన్ని అర్థం చేసుకుని వాళ్ళని ఎలా డీల్ చేయాలో మాకు అర్థం చేసుకొని వాళ్ళని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు అని హెచ్చరించారు. రణవీర్ యూట్యూబ్ మీద విధించిన నిషేధాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ఎత్తేసింది. ఇక మీద నైతిక ప్రమాణాలకు లోబడి పద్ధతిగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు హామీ పత్రం సమర్పించాల్సిందిగా ఆదేశించింది.